ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో పురాతన కాలం నుండి స్నానాల చెరువుగా పేరొందిన పెద్ద చెరువు ప్రక్కన గల శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది మంది భక్తులు పోటెత్తారు. మాజీ శాసనసభ్యులు నూజివీడు నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ చిన్నం రామకోటయ్య, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి తదితరులు సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ పూజారి సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు బోల్ల సురేష్, చిట్టిబాబు, గురునాథరావు, బదిరి నారాయణలు ఆలయ కార్యక్రమాలు, ఆలయ ప్రాశస్త్యం గురించి వివరించారు. తదుపరి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాపలమూడి వెంకటేశ్వర స్వామివారి అన్నదానానికి 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని భక్తులందరూ కూడాను దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడాను అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఇప్పుడే కొంచెం గాలి తోలిందని నక్కా రామకృష్ణ గారు శ్రీగుడి వాసు 100 రూపాయలు, దుర్గా సుధాకర్ గారు 100 రూపాయలు, గడ్డం రాజశేఖర రెడ్డి గారు 100 రూపాయలు, డి మోహన్ రావు 100 రూపాయలు, గడ్డం మాధవరెడ్డి గారు 200 రూపాయలు స్వామివారి అన్నదానానికి సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి వాళ్ళ కావడం మరి కూర్చున్నాము. మాటూరి శ్రీనివాసరావు గారు చిత్తూరు వాసుగా ఉందా ముద్దు సీతమ్మ గారు తిరుపతి వాసులు 50 రూపాయలు స్వామివారి. భక్తులకి మనది, దయచేసి చెరువు లోపలికి వెళ్ళవద్దు. చెరువు లోపల కోపులు ఉన్నాయండి, ఇబ్బంది పడతారు. మహాపర్వదినం త్రయోదశి కావున భక్తులందరూ కూడాను ఈరోజు అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదండి. దయచేసి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఎన్నో సంవత్సరాలకను ఈ త్రయోదశి శుక్రవారం, త్రయోదశి మహాపర్వదినం శివరాత్రి రోజున రావడం అంటే 50 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు వచ్చి ఈరోజు మహాపర్వదినం అండి. దయచేసి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. కాబట్టి దయచేసి భక్తులు కేవలం 50 రూపాయలు మాత్రమే టికెట్ అండి. మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క చాట్రాయి శివాలయం 14వ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించే నాటి శివాలయం. ఆనాడు కాకతీయులు ఈ శివాలయాన్ని కట్టించారు. ఆ 14వ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్రలో ఈ యొక్క దేవాలయం శిథిలమైపోయింది. ఇది ఇక్కడ రాతి దేవాలయం ఉండేది పూర్వం. ఆ శిథిలాలు ఇవన్నీ దొరికినాయి. దాన్ని ప్రాశస్త్యంగా ఈ యొక్క శివరాత్రి బాగా చేస్తాం. ఇక్కడ ఈ యొక్క మహాశివుడి యొక్క విశేషం ఏమిటంటే, ఈ శివునికి బ్రహ్మసూత్రం ఉన్నది. ఆ విశేషమైనటువంటి అభిషేకాలు, విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇంకొక విశేషం ఏంటంటే, ఇది పడమర ముఖంగా ఉన్నది సజ్జోజాత దేవాలయం అంటారు. ఈ ఆగమంలో, శైవాగమం ప్రకారము ఈ దేవాలయాన్ని పూజ చేసిన వారికి ప్రథమ స్థానం వస్తుందన్నమాట. శైవాగమంలో ఈ యొక్క దేవాలయానికి ప్రథమ స్థానం వస్తుంది. అందువలన ఇక్కడ పూజ చేసిన వారికి ఒకసారి చేస్తే 1000 సార్లు చేసినటువంటి మహాఫలితాన్ని ఇస్తాడు ఈ శివుడు. అందువలన ఈ బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయానికి ఎవరైనా చేసుకుంటే వారికి సకల సంపదలు, సకల ఐశ్వర్యములు కలుగుతాయి. ఈ దేవాలయం కట్టకముందు కూడా ఈ యొక్క శివుణ్ణి మామూలుగా అప్పుడు కూడా వేలాదిగా వచ్చి దేవాలయాన్ని, శివుణ్ణి ప్రతిష్ఠ చేయని శివునికి కూడా విశేషమైనటువంటి పూజలు చేసుకుని తరించేవారు. కొన్ని శతాబ్దాలుగా ఈ యొక్క శివుడికి ఆదరణ ఉన్నది. దీనిని 1986లో పునఃప్రతిష్ఠ చేశారు. మా యొక్క ఆలయ కమిటీ వీళ్ళందరూ పూనుకొని చక్కగా ఈ స్వామిని ప్రతిష్ఠ చేసి ఇక్కడ దేవాలయాన్ని కట్టి నిర్మించి భక్తులకి మహాశివరాత్రి నాడు బాగా విశేషంగా చేస్తారు. ఈ యొక్క మహాశివరాత్రి నాడు అన్నదాన కార్యక్రమం, అన్ని విశేష అభిషేకాలు అన్నీ ఉంటాయి. లింగోద్భవ కాలంలో ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాము. 11 రుద్రాలతోటి తెల్లవారుజామున వరకు, తెల్లవారి 5 గంటల వరకు జరుగుతాయి. కుంకుమార్చనలు అన్నీ జరుగుతాయి. 7ంటికి
కళ్యాణ మహోత్సవం జరుగుతుంది, శాంతి కళ్యాణం జరుగుతుంది. కావున భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు కరుణకు పాత్రలు కావాల్సిందిగా మనవి. ఓం నమః శివాయ. ఉమాసహిత రామలింగ దేవస్థానము ఇది 400 క్రితం నుంచి వచ్చిందండి. ఇది కూడా వెలిసిన ఇదండి శివాలయం అండి. ఇది చాలా పురాతన కాలంలో ఒక చిన్న పాకలో పెట్టి దేవస్థానం పూజలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈరోజు కమిటీ వారు కూడా ముందుకొచ్చి ఇక్కడ పడమర పక్కన చెరువు ఉందండి. ఈ గుడికి అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ చెరువు ఉండటం వల్ల కూడా పితృతర్పణలు అర్పించడానికి కూడా జనాలు తండోపతండాలుగా బాగా వస్తారు. కమిటీ వారు 7 సంవత్సరాల నుంచి అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా జనం విపరీతంగా వస్తున్నారండి. చుట్టుపక్కల పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కూడా జనం బాగా వస్తున్నారు. తెలంగాణ జిల్లాల నుంచి కూడా జనం బాగా వస్తున్నారండి. దీనికి కావాల్సిన అవసరాలు ఎవరైతే ఉన్నాయో భక్తులకి కమిటీ వారు మజ్జిగ దగ్గర నుంచి వాటరు, మజ్జిగ, వాళ్ళు స్నానం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్లస్ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి. 8/3/2024 సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు అత్యధిక జనంతో మహాశివరాత్రి సందర్భంగా రేపు తరలి వస్తారు అందరూ దేవుని సన్నిధికి. ఇది పూర్వం 400 సంవత్సరాల క్రితం ఒక పాకలో ఉంటే చాట్రై గ్రామ పెద్దలందరూ కలిసి మన ఆలయ కమిటీ అందరూ ఆలోచించేసి ఈ గుడికి నిర్మాణం చేశారు. అది పెద్దలు మా నాన్నగారు, మా తాతయ్యల అభిమానంతో అందరూ ప్రేక్షకులు అందరూ ఊళ్ళో ఆదరణతో గుడి కట్టడం జరిగింది. ఇది పూర్వం నుంచి వచ్చింది ఏంటంటే పడమర చెరువు ఉన్నది, తూర్పు ఈ గుడి కట్టడం. ఇది పురాతన నుంచి వచ్చిన విధానం. గుడిగా స్వయంభూ శివలింగం కాబట్టి దీనికి ప్రాముఖ్యత చుట్టుపక్కల ఏరియా నుంచి ఎక్కడి నుంచి కూడా వస్తారు, తరలి వస్తారు. ఇక్కడ చాట్రాయి ఆలయ కమిటీ ఇక్కడ ఏం ఇబ్బంది లేకుండా స్నానాలు కానీ, ఇక మజ్జిగ ప్యాకెట్లు అనేది, మజ్జిగ పోయటం అనేది, అన్నదాన కార్యక్రమం అనేది ఏం ఇబ్బంది లేకుండా 100% చేస్తున్నారు సహకరించి. దీన్ని కూడా ప్రేక్షకులు ఊళ్ళో జనం కూడా అభిమానంగా ఉంటున్నారు. ఈ విషయంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా పోలీసు వారి సిబ్బంది కూడా ఉంటారు. ఇక్కడ చెరువులోకి లోనుగా దిక్కుండా జాగ్రత్తగా చూసుకోండి. మన పిల్లలు కానీ ఎవరుండి. పూర్వం నుంచి ఇక్కడ నుంచి వచ్చిన ఆనవాయితీ ఏంటంటే ఇక్కడ బ్రాహ్మణ్స్ వచ్చినప్పుడు పూర్వీకులు చనిపోయిన వాళ్ళకు ఉన్నాడు కదా, సంతర్పణ వదలటానికి, స్నానాలు చేసేవటానికి ఇక్కడ చెరువులో అన్ని విధాలు బాగుంటుంది. ఆ విధానంతో ఇక్కడ ఈ గుడికి ప్రసిద్ధి ఎక్కువ ఉన్నది. పూర్వంలో 500 సంవత్సరాల క్రితం ఇక్కడ కనికిలి బావి ఉన్నది. దేవతలందరూ వచ్చి అక్కడ స్నానాలు చేశారని పూర్వీకులు చెప్పుకున్నోళ్ళు, మనకైతే తెలియదు. ఆ విధానంతో రన్నింగ్లో జరుగుతుంది కాబట్టి ఈ గుడి ప్రసిద్ధి బాగుంటుంది. దీనికి ఈశాన్యం పక్కన స్థలం, పొలాలన్నీ, తోటలన్నీ, రోడ్లన్నీ అన్నీ సమకూర్చి ఉన్నారు. చుట్టుపక్కల ఏరియా కూడా బాగుంటుంది. ఆ విధానంతో ప్రసిద్ధిగా చెందింది కాబట్టి గుడి. దీనికి అభిమానంగా 2 రాష్ట్రాల ప్రజలు, ఏపీ కానీ తెలంగాణ కానీ, చుట్టుపక్కల పశ్చిమ గోదావరి నుంచి కూడా వస్తారు కొంతమంది. ఆ విధానంతో దీన్ని ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఇక్కడ 10 గంటల వెళ్ళేటప్పుడు కాంచి 9 కాంచి జనం ఫ్లోటింగ్ బాగుంటుంది. ఈ ఫ్లోటింగ్ అయిన తర్వాత ఇక్కడ గుళ్ళో ఉదయం 4 గంటలకి తోరణబాగా కడతారండి. 6 కాంచి అభిషేకాలు చేస్తారు, వాహన పూజలు ఇక్కడ అభిషేకాలు చేస్తారు. కాబట్టి 12, 1 గంట, 2 వరకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ గుడికి ప్రసిద్ధికి చెందింది. కాబట్టి జనం పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు కూడా అన్నదాన కమిటీ, మా ఆలయ కమిటీ చక్కగా నిర్వర్తిస్తారు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. అయితే విషయం ఏంటంటే సాయంత్రం పూట 7కి స్వామివారి కళ్యాణం, 10, 11 వెళ్ళేటప్పుడు రుద్రాభిషేకం చేస్తారండి. తెల్లారు 5 దాకా పడుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.